భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ గారి నేతృత్వంలో శ్రీకాళహస్తి పట్టణ బీజేపీ కార్యాలయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 345వ వర్ధంతిని ఘనంగా నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడారు. భారత జాతి ముద్దుబిడ్డ, వీరత్వం, పరాక్రమానికి ప్రతీకగా భావించే ఛత్రపతి శివాజీ మహారాజా 345వ వర్ధంతిని ఈ రోజు దేశమంతా ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు భారతదేశ చరిత్రలోనే గొప్ప యోధుడని, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లతో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది అని, ఆయన పేరు వింటేనే హిందూ మత ఉత్సాహంతో ఉప్పొంగిపోతుందని కోలా ఆనంద్ ఉద్ఘాటించారు. మరాఠా యోధుడు, హిందూ సింహం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క వర్ధంతి ఈరోజు. ఆయన 19వ తారీఖున 2వ నెల 1630లో జన్మించి మరి 3వ తారీఖు 4వ మాసం అంటే ఏప్రిల్ 3 ఆయన మరణం చెందడం. 1680లో ఆయన మరణించడం. మరి 50 సంవత్సరాలు జీవించాడు ఆయన 50 సంవత్సరాలు జీవించి భారతదేశ చరిత్ర పుటల్లో ఎక్కిపోయినటువంటి మహనీయుడు, మహానుభావుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎంతోమంది జన్మిస్తుంటారు, కానీ ఒక యోధుడు జన్మించాడు భారతదేశం. ఆ రోజుల్లో మొఘలాయుల యొక్క సామ్రాజ్యాన్ని కూకుట వేళ్లతో పెరికి మరి వారి యొక్క అరాచకాలకు అడ్డుకట్టలేసి వారి యొక్క మొఘలాయుల సామ్రాజ్యాన్ని కూలదోసి మరి హిందువులంతా ఏకతాటిపైకి తీసుకొచ్చి, అదేవిధంగా వాళ్ళు ఉత్తర భాగం నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క మొఘలాయుల్ని అక్కడే అడ్డుకట్ట వేసి వారందరూ కూడా ఇలా పయనించుంటే మహారాష్ట్ర దాటి కర్ణాటకకు కావచ్చు, అదేవిధంగా తమిళనాడు, కేరళ, ఆంధ్రాకు వచ్చునుంటే ఈరోజు ఈ యొక్క దేవాలయాలన్నీ కూడా, ఈ గోపురాలన్నీ కూడా భూమట్టం అయిపోయిన పరిస్థితి మనం చరిత్ర చెప్తా ఉన్నాం. కానీ వారు కుమారుడు సంభాజీ మహారాజ్, మనం చూసాం చావా సినిమా, వారి జీవిత గాథని, వారి జీవిత చరిత్రని, వారు ఈ దేశం కోసం, ఈ హిందూ బంధువుల కోసం వారు కుటుంబం ప్రాణత్యాగం చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే ప్రాణత్యాగం అంటే మామూలుగా కాదు, వారిని చిత్రహింసలు పెట్టి ఈ దేశంలో ఎక్కడో పరదేశస్తులు వచ్చి ఈ భారతదేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోవాలా, ఈ భారతీయులందరినీ చంపేయాలా అనే ఉద్దేశంతో, హిందువులంతా చంపాలనే ఉద్దేశంతో ఆ మొఘలాయులు ఆ రోజు వస్తే వారు నిలబడి మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క భారతదేశంలో మనలందరినీ, మన హిందువులందరినీ కాపాడి వారు ప్రాణాలు అర్పించినట్టు మహనీయులు, మహానుభావులు. ఈరోజు 345 సంవత్సరాలు అయింది ఆయన మరణించి. 345 సంవత్సరాలు కూడా ఆయన ఇంత ఘనంగా ఆయన యొక్క మరణించిన రోజున మనం వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నామంటే ఇంకా 3000 సంవత్సరాలు జరుపుకునేటటువంటి పరిస్థితి ఉంది. అంటే అది చరిత్రకారులు, వాళ్ళు చరిత్రలో జన్మించిన చరిత్రకారులు వాళ్ళు. మరి అలాంటి మహనీయులు ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా వారు చూపించిన సాహసాలు, వారు చేసినటువంటి ప్రాణత్యాగాలు, వారు కాపాడినటువంటి హిందువుల్ని, మరి ఈ రాష్ట్రాలని, దేశాన్ని కాపాడిన పరిస్థితి మనం చరిత్ర చెప్తా ఉంటే ఒళ్ళు నివ్వరపోయేటట్టు పరిస్థితి మనందరికీ కూడా. మరి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క వర్ధంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు. మరొక్కసారి మీడియా పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, అమర్ రహే ఛత్రపతి శివాజీ మహారాజ్, అమర్ రహే ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ, అమర్ రహే ఛత్రపతి శివాజీ మహారాజ్, అమర్ రహే. आस्ते कदम महाराज गणपति गजपति प्रजापति सुवर्ण रत्न श्रीपति अष्टावधान जागृत न्यायालंकार मंडित शस्त्र पारंगत राजनीति पुरंदर प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतम सिंहासनाधीश्वर महाराजाधिराज श्रीमंत योगी
श्री 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 छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की हर 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 जय भवानी जय भवानी जय भवानी हर नमः पार्वती पतये